హాయ్, నేను మీ బాలు కాయిత సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే తెలంగాణ ప్రజలకు కూడా నా యొక్క దండాలు. మనం బలగం టీవీలో కొంచెం మార్నింగ్ న్యూస్ కూడా గ్యాప్ వచ్చింది. ఖచ్చితంగా రోజు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎవరెన్ని అడ్డంకులు తెచ్చినా ఏం చేసినప్పటికీ కూడా ప్రజల గొంతుకనై నేను ముందుకు సాగడానికి రెడీగా ఉన్నాను మిత్రులారా. ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రం ప్రజల ముందు నా బాధను కూడా చెప్పుకోవడానికి ఇవాళ మేము ముందుకు వచ్చిన. ఎందుకంటే ఇది నా సొంత బాధనే కావచ్చు, నా వ్యక్తిగత సమస్యనే కావచ్చు, కానీ ఏదైనా నాకు తెలంగాణ ప్రజలు, నా సోషల్ మీడియా మిత్రులే నాకు ఒక కొండంత అండ కాబట్టి మీ ముంగట చెప్పుకునే అవసరం నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే రేపు నా గురించి ఏమైందో నేను బాధపడడం లేదు కాబట్టి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జర్నలిస్టుల మీద దాడులు, కేసులు, జైళ్ళు, సామాన్యుల మీద వేధింపులు చాలా పెరిగిపోయినాయని చెప్పడానికి మీ ముందుకు వచ్చిన మిత్రులారా. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇది పరిశీలన చేయాలి. సరే, మీ ప్రభుత్వానికి వ్యతిరేకం వచ్చిన వాళ్ళను అనగదొక్కుంటూ పోతురు కావచ్చు సార్, కానీ సామాన్యులను, ప్రభుత్వ ఉద్యోగులను కూడా వేధింపులకు గురి చేస్తున్నారు. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖలో కూడా ఏం జరుగుతుందో మీరు ఖచ్చితంగా రివ్యూ చేయవలసిన అవసరం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ లాంటి వ్యక్తి ప్రభుత్వానికి, ఆయన ఒక ఐఏఎస్ పదవికి కూడా ఒక కలంకం తెస్తూ, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తూ, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్న సందీప్ కుమార్ ఝా ఆయన ఒక వ్యవహార శైలిని ప్రజల ముందు ఉంచడానికి వచ్చిన మిత్రులారి వల్ల ఏం జరుగుతుంది సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో? ప్రశ్నిస్తే కేసులు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు, అక్రమ జైళ్ళు, రైతుల మీద కబ్జా కేసులు, జైళ్ళు, నిర్బంధకాండ సందీప్ కుమార్ ఝా కొనసాగిస్తుడు. కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి ఆదేశాలతోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఖతం పట్టేయడానికి ప్రయత్నం చేస్తుండు. అలాగే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని ఆ నియోజకవర్గంలో చెడ్డ పేరు తెచ్చి భవిష్యత్తులో ఓడిపోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నానని ఆరోపిస్తున్న మిత్రులారా. సరే, రాజకీయాలు పక్కన పెడదాం. నేను 23 సంవత్సరాలుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జర్నలిస్ట్గా నేను కొనసాగుతున్నా. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నా మీద కుట్రలు జరిగినాయి మిత్రులారా. నేరల సంఘటనను మనం ఎత్తి చూపి తీవ్రంగా ఖండించినాం. ఆ రోజు కూడా ప్రభుత్వాన్ని ఎదిరించినాం, ఈ రోజు కూడా ప్రభుత్వ తప్పిదాలను విమర్శిస్తున్నాం. ఎందుకంటే జర్నలిస్టు ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు నష్టం జరిగినప్పుడు గలమెత్తాలి, గొంతెత్తాలి. అప్పుడే ప్రభుత్వాలు స్పందించి ఆ ప్రజలకు న్యాయం జరుగుతాయని ఒక ఉద్దేశం. మేము అందరిలాగా బూతులు తిడతలేమే ప్రభుత్వాన్ని. తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్తున్నాం, మంచి చేస్తే మంచి జరుగుతుందని చెప్తున్నాం. తప్ప అంటే ఏం చేస్తుండు సందీప్ కుమార్ ఝా? ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా జాయిన్ అయినప్పటి నుంచి ఒక రాక్షస పాలనను ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగిస్తుండు. ప్రతిపక్షాల గొంతులను నొక్కడం సరే, అది రాజకీయం కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తుండు. ముఖ్యంగా మహిళలను ఇబ్బందులకు గురి చేస్తూ చాలా దూర ప్రాంతాలకు బదిలీలు చేయడం, నచ్చకపోతే మహిళలను బాగా ఇబ్బంది ఎందుకు పెడుతుండంటే మిత్రులారా, ముఖ్యంగా దళిత ఉద్యోగులను, రాజన్న సిరిసిల్ల జిల్లాలో దళిత ఉద్యోగులను టార్గెట్గా చేస్తూ ఒక అగ్రవర్ణానికి చెందిన ఈ సందీప్ కుమార్ ఝా చిన్న జాతుల ఉద్యోగుల మీద వేధింపులకు గురి చేస్తూ వాళ్ళ నానా ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తి ఈ సందీప్ కుమార్ ఝా. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి ఒక మంత్రిగా ఉన్న విద్యాశాఖలో దుర్మార్గమైన వ్యవస్థను చేస్తుండు ఈ కలెక్టర్ గారు. ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కి, ప్రభుత్వ ఆదేశాలు తొంగలో తొక్కి, ప్రభుత్వ జీవోలను చెత్త కుప్పలో వేసి ఈయన వ్యవహారం చేస్తుండు. విద్యాశాఖ డిఈఓతో మొత్తం తప్పుడు బదిలీలు, తప్పుడు వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్న వ్యక్తి సందీప్ కుమార్ ఝా. ఇది ఏం జరుగుతుంది మిత్రులారంటే, ప్రభుత్వం ఏం చేసింది మిత్రులారా, ఇప్పుడు సిరిసిల్ల డిఈఓ ఒక ప్రొసీడింగ్ ఇచ్చిండు, వర్క్ అడ్జస్ట్మెంట్లు అని చెప్పేసి. ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ అంటే మీరు తెలుసుకోవాలి మిత్రులారా. ఫస్ట్, ఈ ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండేలా చేయడం. విద్యార్థులు తక్కువ ఉంటే ఉపాధ్యాయులు ఎక్కువ ఉంటే అక్కడ వేస్ట్ అవుతాయి కాబట్టి విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న కాడ అక్కడ ఉపాధ్యాయులు తీసి ఎక్కువ ఉన్న కాడ అడ్జస్ట్మెంట్ చేయాలి. వీళ్ళు బదిలీలు అప్పుడు ఉపాధ్యాయులు ఏం చేస్తారు పాపం, వేరే ప్లేస్కి వెళ్ళి ఇక్కడికి బదిలీకి వస్తారు, రెగ్యులర్ పోస్ట్. ఇక్కడ విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంటే ఒక పోస్ట్ సపోజ్ జూనియర్లు ఆడతాడు అంటే తీసి పక్కపోటి జియో ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఏం చెప్పింది ప్రొసీడింగ్ ఏమి ఇచ్చారు, జిల్లా కలెక్టర్గా మన జిల్లా కలెక్టర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఈయన చైర్మన్ ఇచ్చారు. ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ల ఇవి కూడా అధికారాలు కలెక్టర్లకు ఇచ్చి చేసిరు. జిఓఎంఎస్ 25 స్కూల్ ఎడ్యుకేషన్, ఇది 2021 జివో, ఇది జివో నెంబర్ 5 2023. ఇవన్నీ ఏం చెప్తుందంటే, ద మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ స్కూల్స్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ అండ్ హై స్కూల్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఇష్యూడ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ provided teachers needly school by adjustment of
అడ్జస్ట్మెంట్ ఆఫ్ సర్ప్రైజ్ టీచర్స్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ ద స్కూల్స్. అంటే ఇది మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న ప్లేస్లా విద్యార్థులు అడ్జస్ట్మెంట్ చేయండి, సర్దుబాటు చేయండి అని ఒక జియో వచ్చింది. ఇది ఏం జియో అంటే మిత్రులారా, జియో ఎంఎస్ 25లో ఇప్పుడు అలా చూపించాడు కదా 25 2021 ఇచ్చారు. తర్వాత జియో నెంబర్ 55 2011. ఇవన్నీ దీని ప్రకారం ఏంటంటే ఈ అడ్జస్ట్మెంట్లకు కొత్త ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, డిస్ట్రిక్ట్ కలెక్టర్ను చైర్మన్గా చేసింది ఈ వర్క్ అడ్జస్ట్మెంట్లకు. అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ మెంబర్గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిల్లా పరిషత్ మెంబర్గా, పిఓ ఐటీడీఏ మెంబర్గా, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మెంబర్ సెక్రటరీగా కేటాయించేసి వీళ్ళ సర్దుబాటు చేయండి ఉపాధ్యాయులు అని చెప్పింది. దీన్ని అదునుగా తీసుకున్న జిల్లా కలెక్టర్ కానీ డిఓ కానీ రాజకీయాలకు లోనైపోయారు. రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎక్కడ వాళ్ళకు అనుకూల టీచర్లకు ఎక్కడ దగ్గరిస్తారు, దూరం ఇవ్వమంటే దూరం ఇస్తారు. అది కూడా చట్ట పరిధిలో ఇవ్వాలి కదా, ఇష్టానుసారంగా. చూడండి, ప్రైమరీ స్కూల్లో 0 నుంచి 19 వరకు ఒక టీచర్ ఉండాలి. 20 నుంచి 60 విద్యార్థుల సంఖ్య వరకు 2 టీచర్లు, 61 నుంచి 90 వరకు 3 టీచర్లు, 91 నుంచి 120 స్ట్రెంత్ వరకు 4 టీచర్లు ఉండాలి. మిత్రులారా, ఇప్పుడు నా బాధ చెప్తా వినండి. ఇక నా భార్య గవర్నమెంట్ టీచర్ అండి. 15 ఏళ్ళ కింద వచ్చింది, 2010లో జాబ్కి వచ్చింది, 2008 డిఎస్సి. ఇప్పుడు నేను ఈ జిల్లా కలెక్టర్ ఎవరు, సందీప్ కుమార్ జా, ఈయన తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నా, ప్రభుత్వ విధానాలను కూడా నేను విమర్శిస్తున్నాను. ఎందుకంటే ప్రజలకు నష్టం జరిగే పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే చట్ట పరిధిలో విమర్శిస్తున్నా. ఈయన ఏం చేసిండు, కలెక్టర్కి వచ్చినాక మొత్తం విచ్చలవిడి అక్రమ కేసులు, అరెస్టులు, జైళ్ళు, ఒక నిర్బంధకాండను సిరిసిల్ల జిల్లాలో ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో రైతులను ఎట్లా జైలుకు పంపుతావు కలెక్టర్ సాబ్ అడిగిన. జిల్లాల రైతు రాజిరెడ్డి కుటుంబానికి సమాధానం చెప్పాలి, వాళ్ళ కన్నీటి చుక్కలకు సమాధానం చెప్పాలి. 30 గుంటలు 50 ఏళ్ళ కింద వాళ్ళు అయ్యగొంటే కొడుకులు కబ్జా కేసు కింద ఎట్లా పెట్టామని అడిగిన. ఇదే సిరిసిల్ల మానేరు ఒడ్డున ఒక టీ కొట్టు పాపం కేటీఆర్ మీద అభిమానంతో ఫోటో పెట్టుకుంటే అతని మీద ఎలక్షన్ కోడ్ కేసు పెట్టి క్రేన్తో డబ్బా తీసుకుపోయి ఊరవతల బారేస్తే చిన్న జీవుల మీద మీ ప్రతాపం ఏంటి ఐఏఎస్ గారు, కలెక్టర్ గారు ఏందని అడిగిన. అంతేకాదు మిత్రులారా, అగ్రహారంలో వేములవాడ నియోజకవర్గంలో పాల కేంద్రాలు మూసేసిండు. వేలాది మంది పాడి పరిశ్రమ దాని మీద ఆధారపడుతున్న రైతులను రోడ్డు మీదేసే ప్రయత్నం చేసిండు ఈ పుణ్యాత్ముడు. అది రాయడం తప్ప, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం తప్ప, పాల డబ్బాలు పాల క్యాన్లతో రోడ్ల మీద వారవస్తూ ఈయన మీద నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం మీద. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిన గనుడు ఈ సందీప్ కుమార్ జా. ఇటువంటి నేను విమర్శనాత్మకంగా, మనం బూతులు తిట్టలే, ఎక్కడ తిట్టలే, మనం విమర్శనాత్మకంగా వార్తలు రాసి పద్ధతి కాదు అని చెప్పినాం. కానీ నేను ఏం చేసిండు అవన్నీ దృష్టిలో పెట్టుకొని కేకే మహేందర్ రెడ్డి గారికి నాకు చిన్న మనస్పర్ధలు ఉన్న మాట వాస్తవం. ఈ కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ఆయన గురించి చెప్పాలి. గొప్ప మహానుభావుడు. 4 సార్లు ఓడిపోయాడు సిరిసిల్ల నియోజకవర్గంలో. అయినా కూడా ఆయన పద్ధతి మారడతలేదు. ప్రజలకు మనసులు దొద్దామని ఇప్పటికి కూడా ఆయనకు ఒక ఆలోచన లేదు, ఏం లేదు. నేను సాక్షి విలేకరిగా ఉన్నప్పటి నుంచి ఆ పెద్దూళ్ళ మా ఊరోళ్ళు పాపం దుబాయ్కి పోయి జైల్లో పడ్డారు. 20 సంవత్సరాలు జైలు ఉన్నారు. ఇదే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రిగా ఉన్నప్పుడు అందరూ అలాంటి జైలు నుంచి విడిపించుకోవాలి రావాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేసి విఫలమైన సందర్భంలో నేను ముంగడబడి వాళ్ళ విడుదల కోసం ప్రయత్నం చేసిన. కేటీఆర్ గారితో 50-60 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళను స్వదేశం తెప్పించిన. ప్రభుత్వం పోయినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విడుదలయ్యారు. నేను కేటీఆర్ గారి చొరవతో గల్ఫ్ బాధితులు విడుదలైన రాస్తే ఆ అక్కస్తో ఫోన్ చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన మిత్రులారా కేకే మహేందర్ రెడ్డి. ఇదే సిరిసిల్ల నేత కార్మికులకు బతుకమ్మ ఆర్డర్లు ప్రభుత్వం ఇవ్వకపోతే ఉపాధి కరువైంది. ఒక సెల్ఫీ వీడియో పెట్టుకున్న నేత కార్మికుడు, నేను పాపడాలు అమ్ముకుంటున్నా, నాకు ఉపాధి లేక బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇవ్వాలి ప్రభుత్వం అంటే, వాళ్ళు తీసిన వీడియో నేను పెడితే నాకు ఫోన్ చేసి, ఏమయ్యా బాలుగారు, ఎంతమంది పద్మశాలీలు పాపడాలు అమ్ముకుంటున్నారు, ఎంతమంది పద్మశాలి నిరోధులు అమ్ముకుంటున్నారని నీ నోటు దురుసును ప్రవర్తించిన వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి. కులాహంకారాన్ని ప్రదర్శించిన వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి. ఇటువంటి రెడ్డి మాటలు పట్టుకొని ఈ కలెక్టర్ ఇప్పుడు రాక్షస పాలన రాజన్న సిరిసిల్లలో కొనసాగిస్తుండు. నాలంటే ప్రశ్నించే వారిపై వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ముందుకు వచ్చిండు. ఒక కలెక్టర్ ఐఏఎస్ స్థాయిలో పర్సనల్గా పోతుండు. ఏమైనా కోపం ఉంటే నా మీద పెట్టుకో. మిస్టర్ కలెక్టర్ సందీప్ కుమార్ జా, నేను తప్పుడు వార్తలు చెబుతా, నాకు లీగల్ నోటీస్ లీ, నా మీద కేసులు పెట్టి ఎదుర్కొంటా, చట్టంలో పోరాడతా. నీ గిదా రీతి నీది? అవునా? నువ్వు కలెక్టర్వేనా? అసలు ఏ బేసిక్ వేసినావు నా భార్యను మానాలకు?
ఇంకా మిగతా టీచర్లు పాపం స్పౌస్ కేసులను కూడా ఎట్లా దూరం వేసినావు? కాంగ్రెస్ లీడర్లు చెప్తే ఒక్కొక్క పోస్ట్కి ఎన్ని డబ్బులు తీసుకొని నువ్వు దూరం దగ్గర వేసినావు. నేను ప్రశ్నిస్తున్నా, చెప్పాలి నువ్వు ఏ చట్ట ప్రకారం వేసినావు? ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఈ ప్రభుత్వ ఆదేశాలను పాటించవా? ఇప్పుడు చూడండి మిత్రులారా, ఇక్కడ 91 నుంచి 120కి 4 పోస్టులు ఉండాలి. మావిడ ఎక్కడ చేస్తున్నాడు మిత్రులారా చెప్తేనండి. ఇప్పుడు వెంకంపేట్ స్కూల్లో మిత్రులారా, ఎంపీపీఎస్ వెంకంపేట్, ఈ ప్రభుత్వ అఫీషియల్ వెబ్సైట్. దామోదర్ సార్ హెచ్ఎం ఫోన్ నెంబర్, స్ట్రెంత్ ఎంత ఉందండి? 107. ఎంత ఉండాలి? 91కి 4 టీచర్లు ఉండాలి, 4 ఉండాలి. 107 ఉండగా ఇక్కడ ఏం చేసిండినే చూడండి మిత్రులారా, ఎంత దుర్మార్గమైన వ్యవస్థ నడిపిస్తుండంటేనే. వేల్పుల సౌభాగ్య మా సతీమనండి, హెచ్జిటి ఎంపీపీఎస్ వెంకంపేట నుంచి రుద్రంగి మండలం మానాలకేసిండు. మానాల ఎంపీపీఎస్ మానాల, సిరిసిల్ల నుండి మానాల ఎక్కడ ఉండదండి? 65 దగ్గర 65 నుంచి 70 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు అప్రాక్సిమేట్లీ. ఇక్కడ ఏం చేసిండు? ఇక్కడ 91 మంది పిల్లలు లేరు అని చెప్పేసి వేల్పుల సౌభాగ్య అనే టీచర్ను మానాలకేసిండు. 91 మంది పిల్లలు లేరు అని ఇక్కడ లేరని తీసిండు కదా. చూడండి మళ్ళా, కోతూరి రమాదేవి హెచ్జిటి ఎంపీపీఎస్ బావుసాయిపేట కోనరావుపేట మండలం నుంచి వెంకంపేటకి వేసి మళ్ళీ ఇక్కడ ఏం చేసిండు? పిల్లలు ఉన్నారు వెంకంపేట స్కూల్లో అని చెప్పేసి రమాదేవిని మావిడ ప్లేస్ని ఇచ్చిరండి. అంటే నువ్వు ఆ స్కూల్లో ముట్టదు. విద్యార్థుల సంఖ్య 107 ఉన్నప్పుడు 91కే 4 ఉండాలి, ఇంకా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంకొక టీచర్ని ఇవ్వాలి. నువ్వేం చేసినావు? నా మీద వ్యక్తిగత కక్ష సాధింపులు సాగించడానికి ఇవన్నీ తీసి 60 కిలోమీటర్ల దూరం వేసి రమాదేవి అనేటవని మళ్ళీ ఇక్కడ పిల్లలు లేరని మావిడని తీస్తేవి. మళ్ళీ పిల్లలు ఇచ్చినావు పోస్టింగ్. అక్కడ రెగ్యులర్ పోస్ట్ తీసి డెప్యుటేషన్ ఇవ్వడన్నా ఎంత తలకాయ ఉన్నోడైనా పెడతాడా? ఎంత దిమాక్ ఉన్నోడైనా మన ఇదేనా ప్రభుత్వ రూలు? మిత్రులారా, జీవో 25 ఏం చెప్తుందంటే, ఫస్ట్ ఉపాధ్యాయ సంఘాలు కూడా పాపం వాళ్ళు చాలా రిప్రజెంటేట్ చేసిర్రు. కానీ ఈ ప్రజాపాలనలో ఈ ప్రభుత్వంలో ఎవరి సమస్యలు ఎవరు వినపరుస్తుంది. ఆది శ్రీనివాస్ గారి దగ్గరికి పోతే ఉపాధ్యాయులు పోతే ఆయన మాట వింటలేడు. ఈ కలెక్టర్ బండి సంజయ్ దగ్గరికి పోతే ఆయన ఫోన్ చేసి తింటలేడు. ఆ కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్ చేస్తే సరే అంటుండట. తెల్లారు జాయిన్గా బిడ్డ వీపులు వాళ్ళతో మీరు పొలిటికల్ లీడర్ దగ్గరికి పోతున్నారు కదా, ఎట్లనే సస్పెండ్ చేస్తాను బెదిరింపులకు గురి చేస్తుండు సందీప్ కుమార్ ఝా. ఇది చూడండి మిత్రులారా, పిల్లలు ఉండగా అందరూ ఉండగా మొత్తం స్కూల్ అంతా డిస్టర్బ్ చేసి పిల్లలకు చదవకుండా చేస్తుండు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరు. నిబంధన ప్రకారం వీళ్ళు ఒక మండల్ యూనిట్ అసలు యాక్చువల్గా ఒక స్కూల్లో ఈ స్కూల్ అనుకోండి, వెంకంపేట అనుకోండి సపోజ్, ఈడ పిల్లల సంఖ్య తగ్గితే టీచర్లు లాభడితే పక్క స్కూల్ వేయాలి విద్యార్థుల సంఖ్య. వాళ్ళు కన్వీనియంట్గా, ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ఏళ్ళగా రూరల్ ప్రాంతంలో చేస్తేనే వాళ్ళు హెచ్ఆర్ఏ ప్లేస్ వస్తుంది. వెంకంపేటలో ఇప్పుడు స్ట్రెంత్ తక్కువ ఉంటే పక్క స్కూల్ వేయాలి. పక్క స్కూల్లో లేకపోతే కాంప్లెక్స్ పరిధిలో 5-6 స్కూల్ ఉంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వాళ్ళని అడ్జస్ట్ చేయాలి. కాంప్లెక్స్ పరిధిలో లేకుంటే కూడా మండల పరిధిలో మండల స్థాయిలో ఏమైనా ఖాళీలు ఉంటే వేయాలి. అది అక్కడ కూడా లేకపోతే పక్క మండలానికి. కానీ ఏం చేస్తుండే సందీప్ కుమార్ ఝా? కాంగ్రెస్ లీడర్ల ఆదేశాలు అమలు చేస్తూ ఎవరు నచ్చకుంటే వాళ్ళను జిల్లా మూలకుంటే ఇప్పుడు మావాడే నిజామాబాద్ జిల్లాకు వస్తుంది మానాల. అది మా జిల్లానే కాదు, అది వచ్చేసి రెవెన్యూ ప్రాంతం మాది. మానాలకేసి అక్కడ ఇక్కడ అక్కడ ఇల్లంతకుంట మండల పాపం స్పౌస్ కేసు అట భార్యాభర్తలను విడదీసే ప్రయత్నం చూడండి. అక్కడి నుంచి ఒకళ్ళు రుద్రంగేసి మెడికల్ గ్రౌండ్ కూడా చూడలేదు. వాళ్ళకు అనారోగ్యాలు ఉంటే కూడా చూడకుండా దూర ప్రాంతాలకు వేస్తుండే ఈ కలెక్టర్. ఖచ్చితంగా మీరు జైన్ కాకపోతే మీ ఉపాధ్యాయ సంఘాలను కూడా మొత్తం కలిసే పరిస్థితి లేదు అక్కడ. కలెక్టర్ ఎట్లా ఇదా పద్ధతి? ఇది ఒక కలెక్టర్ గారు మీ కుటుంబం మీద ఇట్లా కక్ష సాధింపులు చేస్తే మీరు ఊరుకుంటారా? ఇదే కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కుటుంబ విషయం సోషల్ మీడియాలో అలా భార్య విషయం పెడితే నేను ఖండించిన. వ్యక్తిగత కుటుంబాల జోలికి పోవద్దు. కలెక్టర్ చెడ్డోడే కావచ్చు, అతనికి విలువలు లేవు కావచ్చు, కానీ ఆయనతో పెట్టుకోండి, కానీ కుటుంబం విషయాలు బయటకు లాగద్దని నేను ఖండించిన. నేను ఫేస్బుక్లో పెట్టి ఇంత జ్ఞానం కూడా లేకపోయా జిల్లా కలెక్టర్కు. ఎందుకంటే ఇది మీ స్థాయికి పద్ధతేనా? ఇది ఒక ఐఏఎస్ చదువుకొని చట్టాలకు అతీతంగా రాజ్యాంగబద్ధ పోస్టింగ్లో ఉండి వ్యక్తిగత కక్షలకు ఆడవాళ్ళ జోలికి వెళ్తావు. ఎవరంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇట్లా చేయమని? ఎవరు చెప్పారు? చెప్పాలి సందీప్ కుమార్ ఝా గారు. నీకు కేకే మహేందర్ రెడ్డి శాలరీ ఇయ్యారండి, ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వ నిబంధనలు మీరు అమలు చేయాలి, మహేందర్ రెడ్డి ఆదేశాలు కాదు. ఎంత ఘోరం మిత్రులంటే
ఒక్కొక్కరు పాపం అందరు ఫోన్లు చేసి మెసేజ్లు పెడుతున్నారు కలెక్టర్ల గురించి. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కలెక్టర్ మీద విచారణ జరపండి, నా మీద కోపం ఉంటే నన్ను జైలుకు పంపండి, నో ప్రాబ్లం. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ కలెక్టర్ చేయబట్టి. ఇష్టానుసారంగా వేధింపులకు గురి చేస్తుండు. ఒక్క శాఖలో కూడా ఒక్క అధికార శాఖ ఈయన వేధింపులు తట్టుకోలేక సెలవులు పెట్టిపోతున్నారు. అంతా ఇన్ఛార్జి పాలన కొనసాగుతుంది. జడ్పీసీఓని తీసుకుపోయి డీఈఓ చేస్తానికి ఏం తెలుస్తుందండి? ఉపాధ్యాయుల బాధలు ఏం తెలుస్తాయి? పాపం జగన్మోహన్ రెడ్డి సార్ అని మంచి డీఓ ఉండే, నిబంధనల ప్రకారం స్పౌస్ కేసులు రిలీవ్ చేసిండని చెప్పి ఆయన వేధింపులకు గురి చేస్తే ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి జిల్లా నుంచి. ఈ సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఈయన వేధింపులు భరించలేక సెలవులు పెట్టి వెళ్ళిపోయారు. కిమ్యా నాయక్ అడిషనల్ కలెక్టర్ గిరిజన బిడ్డను వేధిస్తే సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన సరెండర్ చేస్తారు, సస్పెన్షన్కు ఈయన చేసిండు. అరే రాజకీయ నాయకుల మీద మీ నాయకులు చెప్తే వ్యక్తిగత కక్షలు తీసుకు ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తారు? కలెక్టర్ సాబ్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వ్యవస్థ కాదా ఇది? ఇదేనా మీ పద్ధతి? ఇది ఏం ముళ్ళ కట్టుకుంటామంటే ఆడవాళ్ళని వేధించి? సరే కలెక్టర్ సాబ్ నువ్వు భార్య బాధితునే కావచ్చు, అందరికీ మీ భార్య ఇబ్బంది పెట్టింది మిమ్మల్ని అని చెప్పి అందరి మహిళల మీద ఇదేనా మీ పద్ధతి? ఇబ్బంది పెట్టుడు ఆ భగవంతుడు క్షమిస్తాడా? కాంగ్రెస్ నాయకులకి సపోర్ట్ చేస్తుడు కావచ్చు శిశుడడానికి, ఆ దేవుడు అన్న క్షమిస్తాడా? పోతావు నువ్వు మానాల రెసిడెన్సీ ఉండి కలెక్టర్ నౌకరు చేయపోయాడా? నువ్వు మానాలనే అక్కడనే ఉండి పండి తినుకుంటా కలెక్టర్ నౌకరు ఇక్కడ చేస్తావాను రాకుంటా? ఉద్యోగస్తులను గౌరవించు నేర్చుకోండి. ఫస్ట్ వాళ్ళ బాధలు తెలుసుకోండి, వాళ్ళతో ప్రేమతో పనిచేయించు నేర్చుకోండి. మీ స్థాయి అధికారాల దగ్గర ఉన్నాయని ఏది విచ్చలవిడి ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తుంటే ఎవరు ఊరుకుంటూ లేరు. చట్టాల ముంగట మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొన్ననే కదా 2 గంటలు జడ్జి గారు కోర్టులో నిలబెట్టి అక్షింతలు వేసినా కూడా ఇంకప్పటి వరకు బుద్ధి రాకపోతే ఎట్లా అండి మీకు? ఏం చేస్తారు చెప్పండి? ఉద్యోగం తీస్తారు, తర్వాత ఏం చేస్తావు? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు విచక్షణ అధికారులు బాగా ఇంకా కొన్ని ఇవ్వండి, కనిపిస్తే కాల్చివేత ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ ప్రతిపక్షాలను కాదు ఒక తుపాకి ఇచ్చి జిల్లా కలెక్టర్కు ఆ కాల్చేసే షూట్ పీడి ఐఏఎస్లు కాల్చేస్తే ఏం కాదు, మళ్ళీ అట్లా కాల్పిరు అందరూ. ఎవడు ఉండడు కదా, ప్రతిపక్షాలు కానీ ప్రశ్నించే గొంతుకలు కానీ జర్నలిస్టులు వ్యతిరేకంగా రాష్ట్రం కూడా ఉండడు. షూట్ అయితే ఆర్డర్ కూడా ఈ కలెక్టర్కి ఇప్పియండి, అందరిని కాల్చేస్తాడు. మళ్ళీ కొంచెమని ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా గిదా అండి పరిస్థితి? ఈ పాప ఒక్కొక్క ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళు ఇగో వీళ్ళు ఏ సంఘం ఇది? ఉపాధ్యాయ ఐక్యవేదిక. విద్యార్థుల సంఖ్య ఆధారంగా మొదట కాంప్లెక్స్ పరిధిలో, తర్వాత పక్క కాంప్లెక్స్ పరిధిలో, తర్వాత మండల పరిధిలో సర్దుబాటు చేయాలని విజ్ఞప్తి చేశారు జీవో 25 ప్రకారం. ఇయో పూర్వ విత్ వర్క్ అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ ఎంత దుర్మార్గంగా వ్యవస్థ చేస్తున్నారంటే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చేస్తున్న శాఖలకు ఇట్లా పాడైతే కలెక్టర్లు ఏది పట్టించుకోకుండా హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్డర్లు కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే ఇటువంటి కలెక్టర్లు ఎందుకు సార్ మనకు? కాంగ్రెస్ కుంప మునుగుతుంది చేయబట్టి మీరు కేటీఆర్ నష్టం చేయాలనో బీఆర్ఎస్ నష్టం చేయాలని తీసుకొచ్చి ఈయనను తీసుకొచ్చి పెట్టుకుంటే కాంగ్రెస్ కుంపనే ముంచుతుండే, కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంపలు ముంచుతుండ్రు. రేపు ఎవ్వరు గెలిచే పరిస్థితి లేరు చేయబట్టి ఈయన ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగి బీఆర్ఎస్ బలంగా అవుతుంది తప్ప కాంగ్రెస్ మేలైతే జరగదు. మిత్రులారా, కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా చెప్తున్నా, నేను తప్పు చేస్తే నా మీద ఎంక్వైరీ పెట్టండి, నేను ప్రభుత్వానికి ఏమైనా వ్యతిరేకం చేసినా కూడా నా మీద కేసులు పెట్టండి. ఇల్లీగల్గా నేను చేస్తే వ్యక్తిగత కుటుంబాలకు వ్యక్తిగత జోలికి పోతే మాత్రం మంచిది కదా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా. అన్నారు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, నేను ఒకటే చెప్తున్నా, ఇటువంటి కలెక్టర్లు మీకు ఎప్పటికైనా మీ పార్టీనే మిగుతూ చీడపురుగా తయారైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఈయన మొత్తం ఎంత దుర్మార్గుడు అంటే ఇంకా మిత్రులారా, ఉద్యోగస్తులను కనీసం జిల్లా ఆఫీసర్లను కూడా నిలబెట్టి మాట్లాడతారట. మొన్న టీచర్లు మా స్కూల్లో టీచర్ లేరు సార్ అని చెప్పి మన ఈ అడ్జస్ట్మెంట్లలో ఒక పోతుగల్ ముస్తాబాద్ గ్రామం ఉన్నది వాడు ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఆయనకు ఫోన్ చేస్తే ఇష్టం ఉన్నట్టు మాట్లాడాట. కేకే మహేందర్ రెడ్డి, మీరు నా జోలికి వస్తే మాత్రం నేను వదిలిపెట్టేయలేదు, బాజాప్తా చెప్తున్నా. ఈ రోజు నీ అధికారం ఉంది కావచ్చు, పోలీసులు ఉన్నారు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం నీకు సపోర్ట్ చేస్తే కావచ్చు, ఎప్పుడు భగవంతుడు అనేటోడు ఎప్పుడు ఒక లెక్క ఉండడు. నీకు నేను చేసినా నువ్వు పక్క గుర్తుంచుకో మహేందర్ రెడ్డి, నీకు ఇప్పుడు నేను బాజాప్తా నీకు చెప్తున్నా. నీ లెక్క నేను ప్రతి ఎలక్షన్లకు వచ్చి ఏదో ఉపాధి హామీ పథకం లెక్క నేను రాజకీయాలు ఉపయోగించుకుంటలేను, కష్టపడి వచ్చిన. నీ లెక్క మీ తాత ముత్తాతలు 100 ఎకరాలు సంపాదించడం మాకేం లేవు, గరీబోళ్ళం. కానీ ఆత్మగౌరవంతో బతికినావు, నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినావు. నువ్వు 100 మందిలో సన్నాసి అని మాట్లాడినావు. కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు వ్యతిరేకంగా నువ్వు తిట్టుతూ కుటుంబాన్ని దూషించినావు. నన్ను సన్నాసి అనుట్ల నా ఆత్మగౌరవం దెబ్బతిని నీ నిజ స్వరూపం బయట పెడితే నువ్వు నా కుటుంబం జోలికి, నా భార్య జోలికి వస్తావు. నీ కలెక్టర్తో నీ ట్రాన్స్ఫర్ ఏమైతే ట్రాన్స్ఫర్ చేయిస్తే
పోతాం, ఏడికైనా పోతాం, అవసరమైతే ఉద్యోగాన్ని రాజీనామా చేశాను, ప్రజల కోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. నీ దమ్ముంటే నా మీద తీసుకో మహేందర్ రెడ్డి గారు. ఎందుకు ఇవి ఈ చేతగాని పనులు ఎందుకు ఈయన అడ్డం పెట్టుకొని? ఆ పార్టీని డెవలప్మెంట్ చేసే పని చేయి. కాంగ్రెస్ను రోజు ఇక్కడ ఉండు, వారానికి ఒక రోజు ఒక కోర్టు సెలవు ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ పెద్ద ప్రెస్ మీట్ పెట్టి పొడిచేదేముంది? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? కాంగ్రెస్కు నువ్వు ఏం చేస్తున్నావు? గ్రూపులు తయారు చేసి ఇష్టం ఉన్నట్టు చేసిపోతున్నావు. కాంగ్రెస్ కొంప ముంచుతున్నావు నువ్వు. ఈ కాంగ్రెస్ సర్వనాశనం కావడానికి నువ్వే కారణం. ఆ సమైక్యాంధ్ర పార్టీ అట్లా నువ్వు వైఎస్ఆర్సీపీలు ఉంటేనే అయిపోవు కదా, ఇంకా ఏ కొత్త పార్టీ పండొచ్చు. ఎవరి కోసం ఇది నీ కథ? కొంచెం అని ఉండాలి. నిన్న మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోని పార్టీలో చేర్చుకుని కాంట్రాక్ట్ పాలు ఇచ్చుకుంటా నీ మండలంలో మళ్ళీ నీతులు మాట్లాడతావు కాంగ్రెస్ వాదినని. మొత్తం నువ్వు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తలేవు, కేటీఆర్తో సాటుకు ముచ్చట పెట్టుకుంటలేవు, గుళ్ళకాడ ఆడే కాగానే అనుకుంటావు. అన్న రాము ఎట్లున్నావు అనుకుంటావు. ఎందుకే డబల్ డ్రామాలు ఇవి? ఏం చేయగలుగుతావు? జైలు పంపు నన్ను. ఫస్ట్ ఆ ఉద్యోగులు ఏడుస్తున్నా నువ్వు ఏవట్టి ఎక్కడో అక్కడ ఇష్టం ఉన్నట్టు పక్క మండలాలకు పంపిస్తావు రూల్స్కి విరుద్ధంగా. ప్రభుత్వ నిబంధనలు మీకు వర్తించాయి కదా? మరి ప్రకటించు. ప్రభుత్వ జీవోలు మాకు అవసరం లేదు, నా ఎజెండా సిరిసిల్ల నియోజకవర్గం నడవాలి, కలెక్టర్ ఎజెండా అనేది సిరిసిల్ల నడవాలని చెప్పు. మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఈ కేకే మహేందర్ రెడ్డి అనే వ్యక్తి సిరిసిల్ల నుంచి ఫస్ట్ ఈయన పంపిస్తేనే కాంగ్రెస్ పార్టీ డెవలప్ అవుతుంది. ఆ బీసీ బిడ్డలకు సంగీతం సీనుకో నాగుల సత్యనారాయణ వరకు ఇన్ఛార్జ్ చేయాలి. ఇప్పుడు ఈయన ఎట్లా భవిష్యత్తులో నిలబడ గెలువ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేస్తుండు. సిరిసిల్లాలు సర్వనాశనం చేస్తుండు కదా. నువ్వు నిలబడవచ్చు, వయసు అయిపోయింది, వేరే కాంగ్రెస్ పార్టీ గెలవద్దా రేపు? డిలిమిటేషన్ అయితే కాంగ్రెస్ అన్నంలా విషయం కలిపిపోతావు, ఆవిడ రాలేసిపోతావు. నువ్వు ఏమంటే ఎంత వ్యతిరేకత అవుతుంది ప్రజల్లో, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అడ్డమైన వ్యవస్థతో ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక దొరకక 1500 ఇసుక 5000 6000 అయింది. దాని మీద దృష్టి పెట్టు. మొత్తం ఒక్క ప్రభుత్వ వర్క్ కూడా నడుస్తలేదు. కాంట్రాక్టర్ బిల్లులు కలెక్టర్ కింద పెట్టుకొని అకౌంట్లో పెట్టుకుని ఎవరికి రూపాయి ఇస్తలేడు. దాన్ని దృష్టి పెట్టి పనులు చేయించు. ఎవరిని పడతామని బిల్లులు ఆపాలి, కాంట్రాక్టర్ సాటుకు పిలుచుకోవాలి, మాట్లాడాలి. ఇదా చూడండి మిత్రులారా, వీళ్ళు విద్యాశాఖ సంఘం నుంచి వీళ్ళే పెట్టిరు. అరే పిల్లలు తక్కువ ఉంటే ముట్టాలి. విద్యార్థుల సంఖ్య ఉన్నప్పటికీ కూడా నువ్వు టీచర్ని తీసి విద్యార్థులు లేరు అని టీచర్ని తీస్తావు, మళ్ళీ ఉన్నారని ఆ స్కూల్కి ఎట్లా ఇస్తావు? తప్పు కదా ఇది. బురద చల్లుతాం కడుక్కోండి అన్నట్టు. మాకు అధికారం ఉంది, మేము ఏది పడితే విచక్షణ అధికారం మాదే కాబట్టి ఎవరికి మా మానవ హక్కులు లేవు ఇక్కడ. ఒక మనిషి మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగిస్తుండు జిల్లా కలెక్టర్. ఒక మనిషి జీవించే హక్కును హరిస్తుండు జిల్లా కలెక్టర్. అంటే బతకాలంటే సిరిసిల్లలో బతకాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరన్నా. ఇంకా చూడండి మిత్రులారా, ఎంపీపీఎస్ బస్వాపూర్ తంగళ్ళపల్లి మండలంలో ఎల్పీ తెలుగు ఉన్న కూడా మరొక పోస్టును ఎల్పీ తెలుగు కేటాయించారు. చూసినావా? ఉన్న జాగాలో ఎక్కువ ఇస్తారు. నేనే ఎంపీపీఎస్ బాబుసాహెబ్ మండలం కోనరావుపేట నుంచి ఉపాధ్యాయులు ఎంపీపీఎస్ వెంకంపేట్, సిరిసిల్ల మండలం కేటాయించి ఎంపీపీఎస్ వెంకంపేట నుండి ఉపాధ్యాయుడు పిఎస్ మానాల రుద్రానికి డెప్యుటేషన్ ఇచ్చారు. ఎంపీపీఎస్ హరిజనవాడ నుంచి ఎంపీపీఎస్ అనంతగిరి ఇల్లంతకుంట మండలం కేటాయించి తిరిగి మళ్ళీ ఎంపీపీఎస్ అనంతగిరికి అక్కడ ఒక టీచర్ని తీసి మళ్ళీ ఇంకో ఉపాధ్యాయుడు రుద్రంగి. ఈ దూరం మళ్ళీ ఇక్కడ ఏ కాంగ్రెస్ లీడర్ చెప్పాడో ఈడ కూడా కుట్ర. ఎంపీపీఎస్ ఒబులాపూర్ ఇల్లంతకుంట మండలం నుంచి ఎంపీపీఎస్ జవహర్పేట మండలం ఇల్లంతకుంట ఒక ఉపాధ్యాయుని కేటాయించారు. తిరిగి ఇదే పాఠశాలకు జవహర్పేట నుండి మరొక ఉపాధ్యాయుడు. అంటే జనరల్ ట్రాన్స్ఫర్ల లెక్క. ఇప్పుడు ఈయన పరిధిలో లేనిది కూడా వీడిని అక్కడోని ఇక్కడోని అక్కడ నచ్చకపోతే తీసి దూరం పారేయాలి. ఈడ కాంగ్రెస్ లీడరు లేకపోతే ఎవడన్నా ఇంకా ముల్లేలు సంచులు ధైర్యంగా వస్తుంది. నాకు అర్థమవుతుంది. దూరం ఉన్న దగ్గరేసినాం అంటే ఇది గిట్ల వ్యవస్థ నడుస్తుంది కథ. మీరు కూడా డిఓ జిల్లా విద్యాధికారి గారు వినోద్ సార్ మీకు చెప్తున్నా, ఈ కలెక్టర్ గారి మాటల్లో అమ్ముకుంటే నువ్వు మాత్రం పక్కా మీరు నష్టపోతారు. మీరు చట్ట పరిధిలో పనిచేయండి. కలెక్టర్ ఎక్కడ సంతకాల ప్రకారం ఎక్కడ ఇరుపుతలేడు. మిమ్మల్ని తప్పు చేయించి రేపు కోర్టులో నిలబెట్టి రేపు నేను జైలుకు పంపించిన ఆశ్చర్యం లేదు. అటువంటి కలెక్టర్ నాకు సంబంధం లేదంటాడు ఆఖరికి. ఆ మున్సిపల్ కమిషనర్ పాప ఒక లేడీని గట్టిన ఇబ్బందులు పెట్టి ఓ బార్ సీజ్ చేయించి ఆఖరికి ఆమె దోషం చేసిండు. నెక్స్ట్ వచ్చిన కమిషనర్ జైలుకు పంపే ప్రయత్నం చేసిండు కోర్టు మొట్టికాయలు వేస్తే. మీరు చట్ట పరిధిలో ఉండండి. మీకు ఎప్పటికీ చట్టాలే శ్రీరామ రక్ష. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారు. నేను చెప్తున్న పరిస్థితి మీకు అర్థమవుతలేదు డిఓ సాబ్. మాకెవరి మీద కోపం కాదు, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ మా పుట్ట మీద కొట్టే ప్రయత్నం చేస్తే తిరగబడతాం 100%. ఇప్పటికీ నేను న్యూట్రల్గానే ఉన్న ఆదిశీనన్న మీకు కూడా చెప్తున్నా, ప్రభుత్వ ఆదిశీనన్న మీరు చెప్పుట్లా బాలు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది, అందరు సపోర్ట్ చేయాలంటే చేసుకుంటూ వచ్చినాం. మంచికి చెడుకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాం. ఒక్కొక్కసారి అన్న ఈ ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని కూడా చెప్పినాం. తాగునీటి సమస్యలు ప్రజలు అల్లాడుతుంటే
రాష్ట్రాలు ధర్నాలోకలు చేస్తుంటే కూడా నేను ఫోన్ చేసి అన్నాడు తాగునీటి సమస్య ఉంది, రోడ్ ఎక్కితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, అది ఇమీడియట్లీ ఆ సమస్య పరిష్కరించడం చెప్పి. ఎందుకంటే రోడ్ ఎక్కితే కూడా గవర్నమెంట్ చెడ్డ పేరే కదా. గిన్ని చేస్తుంటే ఒక్క వ్యక్తి మహేందర్ రెడ్డి అంటూ చేయబట్టి కలెక్టరు మొత్తం పొల్యూట్ అయ్యి నువ్వు ఇతరుల మీద చేస్తే మాలాంటోడు ఇంకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారవుతారు. ఇట్లా వేధిస్తే మాత్రం మా ఉపాధి పొట్ట మీద కూడా ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా ప్రతి వ్యవస్థను మేము ప్రశ్నిస్తాం. ఎందుకంటే మేము చిన్న చిన్న పట్టించుకుంటలేం. అయ్యా మహేందర్ రెడ్డి గారు, నీ ఉపాధి హామీ పథకం మీరు చేసుకోండి, ఇంకేమైనా రేషన్ షాపులు ఉంటే తీసేయండి, తీసేసి కొత్త నీ వాళ్ళని పెట్టుకో, ఇంకా దుకాణం స్టార్ట్ చేయించుకో మీ వాళ్ళతో, నాకేం అభ్యంతరం లేదు. మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆల్రెడీ ఊడబీకిర్రు, మళ్ళీ కొత్త దుకాణం స్టార్ట్ చేసి మళ్ళీ వ్యవస్థ కొత్త ఎవరెవరిలో పెడుతురు, వాళ్ళ పొట్టలు కొడుతురు. నచ్చని వారిని మళ్ళీ కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా దూర ప్రాంతాలకు వేసుకుంటా వాళ్ళు వేధింపులకు గురి చేస్తారు, గేట్ కాడ వారేస్తారు. ఇటువంటి వేధింపులకు గురి చేసిన ముఖ్యంగా మహిళలు, ఆడవాళ్ళ కన్నీరు రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు. ముఖ్యంగా కేకే మహేందర్ రెడ్డి గారు, నీకు అసలే మంచిది కాదు. నువ్వు ఎన్ని రోజులు ఇంకా ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యే చెలాయిస్తావు అనుకుంటున్నావు, ప్రజలను వేధిస్తున్నావు అనుకుంటున్నావు. నీ ఆత్మ మీద చేసుకొని ఫస్ట్ నువ్వు మారాలి. నేను ఇప్పటికీ చెప్తున్నా మహేందర్ రెడ్డి గారు, మీరు మారకపోతే మీకు పాపం తర్వాత పక్కా చెప్తున్నా, 100% చెప్తున్నా. అధికారాలు ఇలా ఉంటే రే పోతాయి, నువ్వు ఎట్లా సాగించుకో. రాజకీయంగా ప్రభుత్వ ఉద్యోగులు ఏమన్నారంటే నేనే కదా నీకు శత్రువును, నా మీద కక్ష సాధన చేయి. నీ కలెక్టర్ ఎట్లా చెప్తే అట్లా తింటాడు కదా, నీకు పోలీసు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా తింటారు కదా. నీకేం కావాలి, నేను జైలు కోడు అన్నానే. అవు మహేందర్ రెడ్డి గారు పంపు మళ్ళీ నన్ను పంపాయా, నీకు ఇంటర్వ్యూలు చేసుకుంటా 200 వీడియోలు పెట్టినా కదా కేటీఆర్కి వ్యతిరేకంగా. అప్పుడు నీకు మేలు చేసినందుకు నన్ను పంపు. నువ్వు ఎన్ని చేసినా నీ బెదిరింపులకు భయపడేది లేదు మహేందర్ రెడ్డి. నేను చెప్తున్నా, నీ కులాహంకారం నువ్వు దళితుల మీద ఎట్లా తీస్తున్నావు, నిన్ను కమిషన్ కూడా నిలబెట్టపోతాడు. నేను చూస్తావు, నేను మొత్తం ప్రతిదీ ఎమ్మడబడతా చూస్తా. ఇప్పుడు ఈ ఉద్యోగం ఉన్నా ఒకటే మా జీవితాల కంటే ఎక్కువగా చెప్పిన మా ఆవిడకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత మహిళలు కానీ మహిళల మీద వేధింపులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ అధికారులే కొనసాగిస్తే కూడా అడిగేటోళ్ళు ఆది సీనన్న కూడా నోరు మూసుకుంటున్నావు అంటే ఎందుకు నువ్వే ప్రభుత్వం వైపు నువ్వు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అవు సీనన్న ఉద్యోగులు వచ్చి సమస్యలు చెప్పుకుంటే కూడా పరిష్కరించలేని శక్తి నీ దగ్గర లేకపోతే ఎందుకన్నా రాజీనామా చేస్తా అని చెప్పు ముఖ్యమంత్రికి. ఎందుకే నీ దగ్గరకు వస్తే ఒక్క పని కాకపోతే చట్ట ప్రకారం న్యాయం ప్రకారం చేయని పనులు కూడా చేయకపోతే ప్రజలకు నువ్వు ఎందుకన్నా ఎమ్లాడిక పరిమితం అయితే ప్రభుత్వం వైపు ఎందుకు రాజీనామా చేయి? రేపు ఓన్లీ వేములవాడ నియోజకవర్గమే నేను పని చేసుకుంటే అక్కడనే ఉంటా అంటే ఎందుకే మళ్ళీ విప్పు నీకు? ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎడిపోయినా నీకు పర్వాలేదా? ఉద్యోగులు ఏడుస్తుర్రు, ప్రజలు ఏడుస్తుర్రు, ఒక్కటి కూడా నీకు జిల్లా కలెక్టర్ డెవలప్మెంట్ పని నడుస్తలేదు. ఇందిరా మిల్లకు ఇసుక అందుతలేదు. 5,000 6,000 బ్లాక్లు అమ్ముకొని దొబ్బుతుర్రు. మీ కాంగ్రెస్ లీడర్ ఒక్కొక్కరు ఇసుక డబ్బులు ఇంటి ముంగడే పోసుకుంటారు. పాని రాళ్లపేట అంటే చూపిస్తా ఇందిరా మిల్ల పేరు మీద ఎంత మళ్ళీ బ్లాక్లు అమ్ముతుర్రు. ఇందిరా మిల్ల మీద పైసలు వసూలు చేస్తే మీ కాంగ్రెస్ లీడర్లకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పి మీరు చప్పదండి ప్రకాష్ మా వాళ్ళు పైసలు తీసుకుంటారు ఎవరికి ఇయ్యకమని. ఇవి కనిపిస్తలేవా మీకు? లేక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గౌరవం విలువలు కాపాడుకోరు. గిట్లా సామాన్యుల మీద పేదల మీద పుట్టగొట్టే వ్యవహారాలు కక్ష సాధింపు చర్యలు చేపడితే ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా నష్టం. ఉపాధ్యాయ సంఘాలు కూడా వాళ్ళు లోపలికి కూడా రానిచ్చే పరిస్థితి లేదంటే ఎంత ఘోరం అండి ఇది. ఎవడు మాట్లాడితే వారి మీద వ్యతిరేకంగా ఏదో ఒకటి చేయాలి. ఎవడన్నా వ్యతిరేకంగా రాస్తే పోయి వాని ఇల్లు కొల్పిస్తారట, ఇంకా ముందు కొల్పించి ఎన్ని అద ఫిట్ ఉందా ఎక్కువ ఫిట్ ఉందా కూలగొడతారు. ఈ నౌకరీ ఏనికే ఇచ్చారా కలెక్టర్ సాబ్ మీకు? ఈ కలెక్టర్ నౌకరీ మోర్లు గొలుసుడు ఇల్లు గొలుసుడు ఏ విలేకరి ఏం వ్యాపారం చేస్తుండు, ఆ వ్యాపారానికి ఎవరు జాగా లీజుకి ఇచ్చిర్రు, ఇవ్వా మీ కలెక్టర్ నౌకరికి ఇదేనా? ఆ బస్తీలో లీడర్లు కట్టే ఉంటారు, ఆర్టీఐలు పెట్టి పైసలు వసూలు చేస్తారు. వాళ్ళనికి గౌరవంగా డైరెక్ట్ పైసలు ఏమని అడుగుతారు. ఇదా పెద్దూరు మహిళను గౌడ మహిళ పాపం పెట్రోల్ బంకుకు లీజ్ ఇస్తే ఆమెను నోటీస్ ఇచ్చి ఇబ్బందులు గురి చేస్తుంది జిల్లా కలెక్టర్. అమ్మాని దాన్ని విలేకరి నౌకరు ఉన్నాడు, విలేకరి పార్ట్నర్ ఉన్నాడు కదా పెట్రోల్ బంకులా, ఉండద్దా? ఉంటే ఏందండి? ఉంటే ఉన్నాడు కావచ్చు, ఏమైంది? ఉంటే ఇక ఆమె జాగాను ఇబ్బందులు పెట్టి కిరికిలు చేసి ఏదో ఒక పిటిషన్ బండి సంజయ్ అనుచరణతో ఒక పిటిషన్ ఇప్పించుకొని నీకు అనుకూలమైన వ్యక్తులతో చేస్తే చట్ట ప్రకారం ఏది ఉంటుంది జై. విలేకరి ఉంటుంది, ఎవరు ఉంటుంది మీకు చట్ట ప్రకారం వీళ్ళ పార్ట్నర్లు మొత్తం అన్నీ నాకు ఆధారంతో సహా నేను అవకాశం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతాను. మీరు కలెక్టర్గా మీరు ఎంత రూల్స్కి విరుద్ధంగా పనిచేస్తున్నారో నీ బాధితులను మొత్తం ఒక్క తాటి మీద నేను తేవాలనుకుంటున్న కలెక్టర్ గారు నేను చూస్తా. ఇప్పుడు మీరు ఎవరెవరితో ఎట్లా ప్రవర్తించరు, ఎట్లా వ్యవహరించరు. ఒకటే చిన్న ఉదాహరణ వినిపిస్తాం మిత్రులారా, ఒక్క నిమిషం. ఇగో మన బాధితుడు ఈ విషయం చదివినాక నాకు ఫోన్ చేసాడు.
ఆయనతో వినిపించే ప్రయత్నం చేస్తా, ఒక్క నిమిషం అండి. ముస్తాబాద్ బండ్లాట టీచర్ కావాలని ఒక అడిగే హక్కు కూడా లేకపోతే ఈ ప్రజాపాలనలా ఎందుకండి ఇది? హలో రాజు గారు, నమస్తే అండి. నేను లైవ్లో ఉన్నా బలగం టీవీలో. ఏం లేదు రాజు గారు, ఇప్పుడు మొన్న టీచర్ల సర్దుబాట్ల కింద చాలా రాజన్న సిరిసిల్లలో చాలా ఇబ్బంది జరుగుతుంది, జిల్లా కలెక్టర్ గారు చేపట్టని నేను ఒకటి రాస్తే కూడా మీరు నాకు ఫోన్ చేసి మొన్న మాట్లాడారు. అసలు ఏం జరిగింది చెప్పండి ఒకసారి నాకు. అసలు వాస్తవానికి మాకు 20 సంవత్సరాల కిందట పోతుల గ్రామంలో బాయ్స్ స్కూల్ అలాగే ఉండే, గర్ల్స్ స్కూల్ అలాగే ఉండే 1996లో. ఓకే. ముస్తాబాద్ మండలంలోనే ఓన్లీ పోతుగల్ ఒక గర్ల్స్ స్కూల్, ముస్తాబాద్ ఒక గర్ల్స్ స్కూల్ ఉండే. అలాంటిది ఏమైందంటే ఒక 10 years బాగా నడిచింది గర్ల్స్ స్కూల్. 2 స్కూల్ ఉంటాయి మా దగ్గర పోతుగల్. ఒకటి పెద్దది హై స్కూల్ పైన ఉంటది, కింద స్కూల్ ఉంటది. ఆ క్రమంలో ఏమైందంటే 2 స్కూల్ ఒక 10 years బాగా నడిచినాయి. నడిచిన తర్వాత కొంచెం పిల్లలు క్రమేపీ తగ్గిర్రు ఈ గర్ల్స్ స్కూల్లో. అది తగ్గితే ఏమైందంటే అక్కడ పెద్ద స్కూల్ 2 బిల్డింగ్ బాగుంది కాబట్టి ఇక్కడ ఉన్న పిల్లలు తీసుకెళ్లి అక్కడ కలిపారు. కలపడం అంటే మెర్జ్ కాదు, గర్ల్స్ బాయ్స్. ఓకే. ఆ క్రమంలో ఏమైందంటే నడుస్తుంటూ వచ్చింది. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఏమైందంటే ఇప్పటి వరకు కూడా గర్ల్స్ స్కూల్ గర్ల్స్ కే ఉంది, బాయ్స్ స్కూల్ బాయ్స్ కే ఉంది, అట్లే ఉన్నా అలానే ఒకటే కాంపౌండ్ లా. ఓకే. ఆ క్రమంలో ఏమైందంటే 2 మేడమ్స్ ఉంటారు మన దగ్గర. ఆ మేడమ్స్ కి ఏం చెప్పారంటే మీరు ఇంకొక 10 నుంచి 15 మంది పిల్లలు తెచ్చుకుంటే 0 strength ఉంది కాబట్టి మీకు మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయిపోతుంది, మీకే నడుస్తుంది అని చెప్పారు. ఎంఈఓ గారు చెప్పారు, కలెక్టర్ గారు చెప్పారు, అప్పుడున్న పరిస్థితులను బట్టి చెప్పారు. పాపం ఆ మేడమ్స్ ఏం చేసిరంటే 2 నెలలు దాదాపు సమ్మర్ హాలిడేస్ మొత్తం తిరిగి పిల్లల దగ్గర తిరిగి ఒక 15 నుంచి 20 మంది పిల్లలను సేకరించారు. గర్ల్స్ ను సేకరించారు. ఆల్రెడీ స్కూల్ జాయిన్ అయిపోయింది. వాళ్ళకి మిడ్ డే మీల్స్ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఆల్రెడీ ఏర్పాటు చేసిన క్రమంలో ఏమైందంటే మొన్న రీసెంట్ గా ఈ ఉద్యోగస్తుల సర్దుబాటుగా క్రమేపీ ఏమైందంటే ఆ 2 మేడంలను కూడా తీసేసి మొత్తం మెర్జ్ చేస్తున్నామని తీసుకొచ్చారు. ఒకటి ఇప్పుడు మెర్జ్ చేస్తే ఏమవుతుంది అంటే వీళ్ళు ఆల్రెడీ బాలికల స్కూల్ అని అలా జాయిన్ అయిన పిల్లలు మెర్జ్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? ఓకే. ఆ 2 మేడమ్స్ ఏం చేసిరంటే ఒక ఆమె సిరిసిల్లకు, ఒక ఆమె కొండాపురం ట్రాన్స్ఫర్ చేసేసారు. ఇలా ఎందుకు జరిగిందని మేము వెళ్ళి మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇస్తే కలెక్టర్ గారు ఏమంటారు అంటే నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, మీకు సంబంధం లేదు బే అంటే. ఇలా ఒక ప్రజాప్రతినిధులం మేము. మా ఊర్లో గౌతమరావు సర్పంచ్, దాని ఇంటింటికి తిరిగినాం మేము అందరం, పాలక వర్గము. నేను ఒక వార్డు మెంబర్ని. ఇంటింటికి తిరిగి కాళ్ళు ఏళ్ళు మొక్కితే ఒక 50 మంది స్ట్రెంత్ నుంచి దాదాపు 200 మంది స్ట్రెంత్ తీసుకొచ్చినాం ఇలా పిల్లను. ఇలా మాకు సంబంధం లేదు, అంత నా సంబంధం అంటాడు కలెక్టర్ గారు. ఓకే, సంబంధం మీకే, కానీ పిల్లలు ఇట్లా మెర్జ్ చేసుకుంటా పోతే రేపు ఆ మెర్జ్ అయిన స్కూలు రాందని మూతపడిపోతే ఎస్సీ కానీ బీసీ కులాలు దాదాపు ఉన్న పిల్లలంతా ఎస్సీ బీసీ కులాల పిల్లలే. ఇలా వాళ్ళు కూడా దూరం అయితే మా పరిస్థితి ఏంది? ఒక చిన్న పిల్లవానికి ₹1,00,000 అవుతుందన్న. ఇలా ప్రైవేట్ స్కూల్లో ఒక పిల్లగానికి ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లగానికి ₹1,00,000 అవుతుంది. ఇలా పేద పిల్లలు ఎక్కడ చదవాలా మరి? ఊర్లో నుండి పోతుగల్ నుండి స్కూల్ వెళ్ళిపోతా ఉంటే అన్ని మూతపడతా ఉంటే మా పిల్లలు ఎక్కడ చదవాలి? ఒకప్పుడు పోతుగల స్కూల్ ఉంది అనే టైం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలా చేయడం తప్పు అంటే మీరు బెదిరిస్తున్నావా, నన్ను కొడుతున్నావా అన్నట్టు మాట్లాడుతున్నారు. కలెక్టర్ ఆయన ఇంకో బెదిరించే స్థాయిలో ఉంటారు, ఇంకో మీరు బెదిరించే స్థాయిలో ఉంటారా? అరే మేము ఒప్పుకోం సార్ అని చెప్పిన నేను ఆల్రెడీ. ఇట్లా మీరు వెద్దు చేస్తే ఎట్లా సార్ ఒప్పుకోండి సార్ అని అంటే కొడతావా అంటుండు. కొడతావా అంటారు. అంటే ఎందుకు కొడతాం సార్ మేము? నాకు అర్థం కాదు. మా ఊర్లే మేము ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి 2 స్కూళ్ళు తెచ్చుకుంటే ఇవాళ ఒక జాల తెచ్చుకుంటే కనీసం ముస్తాబాదులేమో వాళ్ళ పేరెంట్స్ని అడుగుతారు, వాళ్ళందరిని అడుగుతారు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు. మరి మా ఊర్లో అభిప్రాయాలు తీసుకోరా? మరి స్కూల్ కి ఈ విధంగా అవుతుందంటే అక్కడ హెచ్ఎం మాకు చెప్తే కాళ్ళు ఏళ్ళు పట్టుకుని మొన్నటిసారి స్కూల్ రీఓపెన్ కాకముందు చెప్తే మేము బతిలాడి ఏం చేస్తుంది పిల్లలను. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య ఎంత ఉందండి ఇక్కడ రాజుగారు? ఇప్పుడు అక్కడ మా దగ్గర 172 ఉన్నది సార్. ఎంతమంది టీచర్లు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 172కు 20 మంది పిల్లలు, 15 మంది పిల్లలు గర్ల్స్ పిల్లలు అలాగే ఉన్నారు. ఓకే. దాదాపు 180 ఉంటుంది సార్ మా దగ్గర. ఓకే. ఇప్పుడు వాళ్ళందరూ మెర్జులు చదువుతారు. ఇప్పుడు ఇంకేం మాట్లాడుతుంది కలెక్టర్ గారు? లోపలికి పోతే ఏం మాట్లాడండి? ఇంకా కలెక్టర్ గారు సార్ ఇది ఆపండి సార్, మాకు ఒక గ్రామ సభ ఏర్పాటు చేయండి. గ్రామ సభ ఏర్పాటు చేస్తే ఒక 50 నుంచి 100 మంది పిల్లలు కావాలంటారు కదా మీరు. 50 నుంచి 100 మంది పిల్లలు మేము అరేంజ్ చేస్తాం. ఆ పేరెంట్స్ కూడా ఉన్న విషయాలు చెప్తాం గ్రామ సభ పెట్టి. ఇట్లా అవుతుంది, స్కూల్ పోయే అవకాశం ఉంటుందంటే వాళ్ళని బతిలాడతాం. ఊరు నుంచి ఒక 500 మంది పోతారు సార్ మా స్కూల్ నుంచి, పొద్దుగాల నుండి ఒక 500 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతారు. కనీసం మనకు 50-60 మందినన్నా బతిలాడి ఒక గ్రామ సభ ఏర్పాటు చేస్తే బతిలాడి తీసుకుందామంటే 1 నిమిషం కూడా టైం ఇవ్వమంటారు.
ఈ ఇయర్ నేను టైం ఇయ్యా, మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నెక్స్ట్ ఇయర్ చేసుకోరు, నేను ఇవ్వ అంటుండు. అంటే ఇవ్వ అంటే ఇట్లా కలుపుకుంటా పోతే ఎట్లా అన్నట్టు అన్న? ఇప్పుడు అడిగినందుకు ఏమో అడ్రస్ అన్ని రాసుకొని రాసుకున్నా, మా పేరు రాసుకుండు, లెక్క రాసుకుండు. దాన్ని చేస్తే చేయండి, కేసులు చేస్తారు కావచ్చు, ఏం చేస్తారు కావచ్చు, చేస్తే చేయనన్నా. కానీ పిల్లలు ఖరాబ్ అవుతారు కదా. ఇలా మేము తిరిగినామన్నా ఇంటింటికి. టీచర్ని ఏమని అడుగుతా కూడా మిత్రులారా, నీ సంగతి ఏంది, నువ్వేంది, నువ్వెవరు, నన్ను అడుగుతావా అని చెప్పి మాట్లాడి నీ అడ్రస్ చెప్పని రాసుకుంటాడు. వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేస్తారు అన్న. మేమంటే ప్రజాప్రతినిధులను కూడా పట్టించుకో, వాళ్ళ పేర్లు చెప్తే కూడా భయపడతారు. ఇప్పుడు ఎందుకు అని వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నాను నేను కూడా. మనకి ఎందుకు వాళ్ళ పేర్లు కూడా. ఈ విషయాన్ని మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లేదా? ఇప్పుడు మీ మండలే కదా వాస్తవానికి ఆయన సారు, వాస్తవానికి మేము కూడా కాంగ్రెస్ అన్న. వాస్తవానికి మీరు కూడా కాంగ్రెసేనా? కాంగ్రెస్ వాళ్ళకి పనులు కాకపోతే ఇంకా వేరే పార్టీ అంటే మాది ప్రజాపాలన, కానీ కలెక్టర్ చెప్పుకోలేకపోతున్నాం మేము. అది ఇప్పుడు ఒకటే రాజన్న సార్, మీరు ఏ పార్టీ అయినా పక్కన ప్రజా సమస్యల పట్ల ఈ జిల్లా కలెక్టర్ రెస్పాండ్ కాకపోతే మీ ప్రభుత్వానికి నష్టం. ఇప్పుడు అది చాలా ఇబ్బందికరం. ఇటువంటిది మీ అధిష్టానం దృష్టి, కేకే మహేందర్ రెడ్డి కాదు, అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళండి. మహేందర్ రెడ్డి ఇవాళ ఆయన మొత్తం ఆల్రెడీ ఆయన దాని ఏమంటారు, ఆయన ఎజెండా పెట్టుకుని ఆయన పనిచేస్తుండు. ఏదేమైనా స్కూల్ కాపాడుతుంది. మహేందర్ రెడ్డి అన్న మా వరకు అయితే చాలా మంచోడు అన్న. ఎందుకంటే చేస్తున్నప్పుడు ఏమైంది, ఇప్పుడు స్కూల్ సమస్యలు ఎందుకు పట్టించుకుంటాడు అక్కడ? ఇప్పుడు మొన్న ధర్మేందర్ గారు కూడా పోయి రిక్వెస్ట్ చేస్తే మాట్లాడినట్టు కదా. ధర్మేందర్ గారు కూడా ఏమని మాట్లాడినట్టు, అదే మా ఊర్లో చిన్న స్కూల్ ఉంటది, ఇంకొకటి ఎంపీపీఎస్ ఉంటది. ఆ ఎంపీపీఎస్ స్కూల్లో వాస్తవానికి స్ట్రెంత్ 61 మంది స్ట్రెంత్ ఉంటారు. కానీ రికార్డుల ప్రకారం 51 మంది ఉన్నదన్న. కొన్ని ఆధార్ కార్డులు కొంచెం మా ఊర్లో కొంచెం పెద్దమ్మల పిల్లలు ఉంటారు, వాళ్ళకి కొంచెం గజిబిజి ఉంది కాబట్టి ఒక 10 మంది పిల్లలు ఆధార్ కార్డు అనేది లింక్ కాలేదు. 51 మంది ఉంటే మీకు వాస్తవానికి 2 టీచర్లే ఉండాలి, 3 టీచర్ ఉండదని ఒక టీచర్ లేపేసి ఉండాలి. ఎందుకు సార్ ఇట్లా చేసిరంటే తప్పు వాస్తవానికి మా టీచర్లది. ఎందుకంటే 61 మంది చూపిస్తే నేను 3 ఉంచేటోని అంటాడు. వాస్తవానికి ఆన్లైన్ లో 51 మంది చూపిస్తున్నది. నువ్వు చెప్పడం అవసరం లేదు, నాకు 61 మంది కనబడితే నేను పెడతా, నీకు సంబంధం లేదు అంటాడు. ఇప్పుడు మీ దగ్గర ఏమో ఆన్లైన్ ఉంటేనేమో పెడతా అంటాడు, ఆన్లైన్ లో వేరే జాల పిల్లల సంఖ్య ఎక్కువ కూడా తీసేస్తుండే. ఈయన పరిస్థితి ఎట్లా అంటే ఆయన ఇష్టం అన్నట్టు కదా. నేను ఒకటే అన్నా, మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోకండి సార్. కొంచెము ఊర్లో సమస్యలు ఉంటే ఊరోళ్ళని అడగండి. ఊర్లో ప్రజాప్రతినిధులు ఉంటారు, లీడర్స్ ఉంటారు, పిల్లల పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు అందరు అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకోరు అంటే ఈయన అంటాడు అన్న. కానీ ఏదేమైనా రాజన్న థ్యాంక్ యూ. మొత్తానికి అయితే ఏదేమైనప్పటికీ ఇది ప్రజలకు నష్టదాయకం, మీ ప్రభుత్వానికి అయితే నష్టదాయకం. తీసుకెళ్ళండి, కానీ ఇట్లా ప్రజలకు నష్టం చేసే వ్యవహారం అయితే చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు పగలు ప్రతీకారాలు తీసుకోవచ్చు రాయన్న. కానీ పల్లెటూర్లలో పేదోనికి ప్రభుత్వ బళ్ళల్లో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుతారు. వాళ్ళ వాస్తవానికి టీచర్లు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సమాజానికి, సొసైటీకి, ఇంకొకటి రాజకీయాలకు సంబంధం ఉండదు టీచర్లకు. కానీ వాళ్ళు బాధపడుతున్నారు అన్న. వాస్తవం కదా. 212 మంది టీచర్లు ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారంటే దేనికంటే దానికన్నా వాస్తవం అది. 212 మంది టీచర్లు ఇలా బదిలీ అవుతున్నారు అంటే అందరు ఏడుస్తున్నారు అన్న. ఏడుస్తున్నారు వాస్తవం. అంటే ఏడుపు ఎందుకన్నా, పెద్దాలు డ్యూటీ చేయాల్సింది కదా. ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు అసలు సర్దుబాటు ఏముంది? ఇంతకుముందు ఇంత లొల్లి కాలేదు. అవును ఇంతకుముందు ఎప్పుడు కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు. పోయిన స్కూళ్ళ దగ్గరికి దండలు వేయించుకున్నారు, వాళ్ళకి వాస్తవానికి ఎన్నో రకాల చేసుకొని సంతోషంగా వెళ్ళారు. కానీ ఈసారి మాత్రం ఏడ్చుకుంటూ వెళ్తున్నారు అన్న. ఎట్లుంది మన ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న దాకా చెప్పండి మీరు. రేవంత్ రెడ్డి అన్న కూడా అన్న మీ శాఖ ఇది మీ శాఖ అని చెప్పాలి. ఏమో అన్న ఇది సరే మీ ప్రభుత్వం మీ ఇష్టం, కానీ ఇదైతే ప్రజలకు నష్టం జరగకుండా అయితే చూసుకోండి మీ పార్టీ తరఫున. రైట్ ఓకే. మహేందర్ అన్న దృష్టి తీసుకెళ్తారు. చేసేది ఆయననే మొత్తం, ఎవరు గిట్టకుండా ఏమంటున్నాడు, చేసేది ఆయననే వ్యవస్థ మొత్తం. ముస్తాబాద్ మండలంలో ఇవన్నీ ఒక్కొక్క దగ్గర ఘోరమైన పరిస్థితి మిత్రులు. లిస్ట్ రాసుకున్నా కానీ చదివే మనం ఓపిక లేదు. ఇవన్నీ రోజువారీగా చేద్దాం మిత్రులారా. ఇక ప్రతి సమస్య ప్రజల దృష్టికి, ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేద్దాం. మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకం పోవాల్సిన అవసరం లేదు, బట్ సమస్యలను మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. గిస్వంటి కలెక్టర్ల పనితీరు కూడా వీళ్ళ ప్రజలకు ఏం ద్రోహం చేస్తున్నారో, ఇలా లిమిట్స్ దాటి ప్రజలకు ఏం అన్యాయం చేస్తారో కూడా రోజు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. నాకేం ఇప్పుడు ఫ్రీడమ్ అయిపోయింది. ఇక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి మా కలెక్టర్ సాబ్ చేయబట్టి ఈ రోజు నుంచి ఇంకా ఫ్రీ అవుతున్నా. చూస్తా పరిస్థితి, మీరు ఎంత ఇంకేం చేస్తారో నన్ను నేను చూస్తా. మా అంటే నా మీద కేసులు పెడతారు, జైలుకు పంపుతారు, సంపిస్తారు కావచ్చు. మా మహేందర్ రెడ్డి కిరాయి గుండాల్లో బిరాయి గుండాలో చంపి కానీ మీ బండారం బయట పెట్టకపోతే మాత్రం ఈ బాలు కైతానంటోడు పక్కా వెనకకి రాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి మిత్రులారా. బలగం టీవీలో ఎప్పుడు
ఈ ప్రజల సమస్యలతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నటువంటి ఐఏఎస్ కలెక్టర్లు, ఈ కలెక్టర్ అసలు కలెక్టర్ పదవికి అయినా అనరు, పదవికి అనరు. నేను ఎట్లా అసలు ఫస్ట్ ముఖ్యమంత్రి గారు మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఒకసారి మానసిక వైద్యశాలలో చూపించండి. నేను ఆరోగ్యంగా కూడా నాకైతే మానసికంగా ఫిట్ లేడనిపిస్తుంది. ఒక సైకోలాగా వ్యవహరిస్తుండు మహిళల మీద, మహిళా ఉద్యోగుల మీద. కాబట్టి ఆయన ఒకసారి మానసికంగా ట్రీట్మెంట్ చేయిస్తే ఫిట్ అంటే కలెక్టర్ పోస్టులో ఉంచు, లేకపోతే లూప్ లైన్ లేయండి. మీ దండం పెడతా, మీ ప్రభుత్వానికన్నా మంచి పేరు వస్తుంది. ఇటువంటి కలెక్టర్ చేయబట్టి మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సార్. నేను ఎందుకు మీకు ఈ ఆవేదనతో చెప్తున్నా. నా భార్యకని కాదు, చాలామందికి అన్యాయం చేస్తుండే. ఒక్క ఉద్యోగ తృప్తిగా లేడు. కాంగ్రెస్ అయినా చెప్తుండు 211 మంది ఉద్యోగులు ఏడ్చుకుంటూ పోతారు. అక్కడిదక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తే మండలాల్లో అంత హ్యాపీగా ప్రభుత్వానికి ఒక్కొక్క టీచర్ ఎంత నష్టం చేస్తాడు సార్? ఇట్లా అలా పుట్ట కొడితే ఊరుకుంటారా? ఒక్కొక్క టీచర్ 100-200 ఓట్లు నష్టం చేస్తారు మీ ప్రభుత్వానికి. వాళ్ళు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తే మీ ప్రభుత్వానికి కష్టమవుతుంది. గత ప్రభుత్వానికి అట్టే చేసి వాళ్ళు పిసపిస చేస్తే ప్రభుత్వం దిగిపోవడంలో కీలకంగా వ్యవహరించిన ప్రభుత్వ టీచర్లు ఏం చేస్తారు సార్? ప్రభుత్వ టీచర్లు కోట్ల రూపాయలు సంపాదిస్తారా ఏమన్నా? వాళ్ళు జీతం మీద బతికే బడుగు జీవులు. అన్ని డిపార్ట్మెంట్ల యొక్క వేరే డిపార్ట్మెంట్ యొక్క లంచాలు తీసుకొని చేతులు బండ్ల కింద పైసలు పెట్టి చేతులు పెట్టి పైసలు తీసుకోరు కదా. అవు కలెక్టర్ గారు, ఈ టీచర్ లేకపోతే అసలు నువ్వు కలెక్టర్ అయిదివా? నువ్వు చదువువా? ఉపాధ్యాయ లేకపోతే నువ్వు ఈ స్థాయిలో ఈ కుర్చీలో కూర్చుందివా? ఎందుకంటే మీకు ఉపాధ్యాయ వర్గాల మీద అంత కోపం. ఐఏఎస్ కాగానే కొమ్ములు వస్తాయి అనుకున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కోర్టులు అంటే గౌరవం లేకపోయా, జడ్జీలు అంటే గౌరవం లేకపోయా, మీకు ఎవరంటే భయం చెప్పండి? ఇక ప్రజలు ఓట్లేసి గెలిపించిన కాంగ్రెస్, సరే నువ్వు బీఆర్ఎస్ మాటలు ఎట్లా అయినావు? కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మాటలు కూడా వినకపోతే నువ్వు ఎవరి మాట వింటావు చెప్పిక. ఓన్లీ కులము అనే ఒక 3 అక్షరాలు. పెద్ద కులం లీడర్లే మాటలు వింటావా? ఓ బీసీ లీడర్లు వినేవా? మా ఆది శ్రీనివాస్ గారి మీద ఎందుకు మీకు అంత కోపం? ఆయన మంచి పనులు చెప్పినా, ప్రజల పనులు చెప్పినా ఎందుకు తిరస్కరిస్తున్నావు? బాగా బయట చర్చ నడుస్తుంది. సరే ఆది శ్రీనాన్న రేపు కలెక్టర్ మస్తు చెప్తే ఇంటుండు అని చెప్తే చెప్పొచ్చు. ప్రజలకు అర్థమైతే అర్థమవుతుంది బయట. ఒక ప్రభుత్వ విప్పు కూడా మీరు గౌరవం ఇవ్వకుండా వ్యవహారం చేస్తున్నారంటే మీకు ఎవరికి ఇంత అధికారం ఇచ్చారో? హైదరాబాద్ నుంచి పట్టణం నుంచి ఏ రెడ్డి నాయకుడు? ఈ రెడ్డి చెప్తే నీకు ఏ రెడ్డి ఇంతగానో అవకాశాలు ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళని బొందబెట్టాలని చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళ పరువు బజార్లు పెట్టాలని చెప్తున్నారు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు విలువ తీయాలని ఎవరు చెప్తున్నారు చెప్పండి? మీరు పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్కి మేలు చేస్తున్నారు. ఈ జిల్లాలో పక్కా చెప్తున్నా. ఇప్పటికిప్పుడు కేటీఆర్ మళ్ళీ ఎమ్మెల్యే నిలబడితే 1,00,000 ఓట్లు మెజార్టీ వస్తుంది. ఈ పుణ్యాత్ముడు చేయబట్టి పక్కా చెప్తున్నా. ఈయన చేయబట్టి ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభం 5 పైసలు లేదు. ఇది కోపంతో చెప్తాను రియల్. మీరు ఒకసారి ప్రభుత్వ ఒకసారి నేను ఎలక్షన్ పెట్టండి, కలెక్టర్ ఎట్లా ఎంప్లాయీస్ని పెట్టి ఓటేయమన్నారు. ఎంత 0 ఓట్లు వస్తాయి, 0 ఓట్లు వస్తాయి. మీరు ఈ కేకే మహేందర్ రెడ్డిని పెట్టమని ఓట్లు రేపు కలెక్టరేట్లో ఒక డబ్బా పెట్టమందాం, ఎంప్లాయీస్ని ఓటేయమని చెప్పాలి. కలెక్టర్ మంచోడా చెడ్డోడా సరిపోతుంది, అది పక్కా సరిపోతుంది. నేను చెప్తున్నా కదా. ఇంకెంతమంది ఉసురు పోసుకుంటారు? రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఉసురు పోసుకున్నాడు ఇద్దరు. ఈ పుణ్యాత్ముడు కాబట్టి ఈ పుణ్యాత్ముడు ఈయన చెప్తాడు, ఈయనకు ఐఏఎస్ విచక్షణ అధికారులు ఉంటాయి కదా, ప్రభుత్వం ఇచ్చిన అధికారాలను, రాజ్యాంగం ఇచ్చిన అధికారులను ఒక ఐఏఎస్ ఆ పదవికి కలంకం తెస్తున్న వ్యక్తి సందీప్ కుమార్ ఝా. ప్రామిస్ చెప్తున్నాను, మీరు ఇక్కడికి రండి, ఖచ్చితంగా బాధితులు నేను కల్పిస్తాను. నేను బాధితులను కల్పిస్తాను. బాధితులను చట్టబద్ధంగా పంపిండా జైళ్లకు, చట్ట విరుద్ధంగా పంపిండా తెలుస్తుంది. ఏం లేదు, ఒక కాగితం రాయాలి, పోలీసులకు పంపాలి. ఆ పోలీసులు కూడా కాపీ పేస్ట్, చట్టాలు చూసులు లేదు, ఎంక్వైరీ లేదు. కలెక్టర్ కదా ఈయన ఐపీఎస్ స్థాయి నుంచి మళ్ళీ ఇటు కలెక్టర్ దిక్కొచ్చినట్టు మళ్ళీ ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పేసి ఈయన రాజ్యాంగం నడుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సందీప్ కుమార్ ఝా రాజ్యాంగం నడుస్తుంది. ప్రభుత్వ రాజ్యాంగాలు, భారత రాజ్యాంగాలు నడుస్తలేవు. ఇక్కడ ఒక్క పని కూడా మొత్తం సర్వనాశనం అవుతుంది. సిరిసిల్లాల డెవలప్మెంట్ సర్వనాశనం అవుతుంది వ్యవస్థ. ధన్యవాదాలు మిత్రులారా. ఇంకా కలెక్టర్ గారు బాధితులు ఎవరున్నా మీకు మన గ్రూప్లో మీకు నెంబర్ పెడతాం. ఖచ్చితంగా నా దగ్గర రండి. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం దృష్టికి పోయేదాకా నేను తీసుకెళ్తాం మిత్రులారా. ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి ఎజెండా కాదు, వీళ్ళిద్దరు ఎజెండా. కాంగ్రెస్ పార్టీని సిరిసిల్లాలో నాశనం చేయడానికి కేకే మహేందర్ రెడ్డి, సందీప్ కుమార్ ఝాల ఎజెండా ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేయమని ఎప్పుడు చెప్పండి, ఆయన నమ్ముతున్నా, ఆయన నాయకత్వాన్ని, ఆయన పరిపాలన నమ్ముతున్నా, వాస్తవం అది. ఇట్లా చేయమనడు. కానీ వీళ్ళు ఇష్ట రాజ్యాంగం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను అదే చెత్తబుట్ల బారేస్తున్నారంటే ఆ రేవంత్ రెడ్డి గారి మీద ఏం గౌరవం ఉందో నాకు అర్థం లేదు. ఈయన ఎందుకు ఇచ్చారో పోస్టింగ్ అర్థం లేదు. మొత్తం వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి పేరు నాశనం చేస్తున్నారు. ఆయన మొత్తం ఆయన సపోర్ట్ ఉందని బయట రాజన్న సిరిసిల్ల జిల్లాలో చర్చ నడుస్తుంది. మహేందర్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, సిరిసిల్ల జిల్లా రేపు మంచి అయినా చెడైనా వీళ్ళిద్దరు బాధ్యత వహించాల్సి వస్తుంది.
రేపు ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఏమైనా ఓడిపోయినా కూడా భవిష్యత్తులో కలెక్టర్ గారే కారణమవుతారు. ఆడ వేం నరేందర్ రెడ్డి గారు, ఇక్కడ మహేందర్ రెడ్డి గారు వ్యవహార శైలే కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. మిత్రులారా ధన్యవాదాలు. ఇంకా ప్రజల సమస్యలు మేము ముందు ఉంచడానికి మళ్ళీ మేము ముందుకు వస్తాం. ధన్యవాదాలు.